వరకు మరి నేటి ధ్యాన భాగంలో ఈ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఈ లోకస్వార్త 14వ అధ్యాయంలో ఉన్న విషయాలు 1 నుంచి 6 వచనం వరకు విశ్రాంతి దినం ఎలా ఆచరించాలో, పరిసయ్యులు ఆ విశ్రాంతి దినాన్ని ఏ విధంగా వారు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ఏ విధంగా మూఢాచారాలతో లేదంటే వాక్య విరుద్ధమైన ఆచారాలతో కలిపి చెరిపారో అనే విషయం మనకు అక్కడ 6వ వచనంలో రాయబడింది. 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ 7వ వచనం నుంచి రాయబడినటువంటి 11వ వచనం వరకు ఈ సందర్భంలో తగ్గించుకొనుట, ఏమంటే తగ్గించుకునేవాడు ఏ విధంగా హెచ్చింపబడతాడో అనే విషయం గూర్చి ప్రభువారు బోధించిన బోధ కనిపిస్తుంది. 11వ వచనం వరకు 7 నుంచి, అలాగే 12వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్నటువంటి విషయం ఏంటంటే అక్కడ విందు భోజనం, ఏమండి మనుషులు ఎలాంటి విందు భోజనం ఏర్పాటు చేయాలో, దేవుడు ఎలాంటి విందు భోజనం ఏర్పాటు చేశాడో, ఆ విందు భోజనానికి ఎవరిని ఏ విధంగా ఆహ్వానిస్తున్నాడో, ఏమండి దానికి దేవుడు ఏర్పాటు చేసిన విందు భోజనానికి రాకుండా ఎవరు ఏ విధంగా రకరకాల షాకులు, ఎన్నో రీజన్స్ ఏమండి చెప్తూ తప్పించుకుంటున్నారో దేవుని విందుకు రాకుండా, ఆ విందుకు వచ్చిన వారు ఏ విధంగా ఏమండి మరి ఆశీర్వదించబడగలుగుతారో, ఆ విందు ఏంటో అనే విషయాలు మనకు మొత్తం విందు గురించి చెప్పబడింది. ఏమండి తర్వాత 29 నుంచి చివరి వచనం వరకు కూడా శిష్యులు ఎవరు, శిష్యులు ఎలా ఉండాలి, ఏమండి శిష్యులకు ఉండవలసిన లక్షణాలు ఏంటి అనే విషయాలు రాయబడ్డాయి. కనుక ప్రియులారా జాగ్రత్తగా గమనిద్దాం. ఒక్కొక్క వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇందులో అనేక ఆత్మీయ సంగతులను మనము ఆలోచన చేయవచ్చు. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొన్ని విషయాలు నేను తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఇంకా ధ్యానిస్తే అనేక విషయాలు, అనేక సత్యాలు మనకు ఇందులోంచి బయలుపడతాయి. ఏమండి మీరు కూడా మరొకసారి ఈ అధ్యాయాన్ని ధ్యానించండి. చాలా మంచి అధ్యాయంగా, అలాగని బైబిల్లో మిగతా అధ్యాయాలు మంచివి కాదని కాదు, కానీ ఇందులో మంచి సత్యాలు, ఏమండి బైబిల్లో ఉన్న ప్రతి వచనము, ప్రతి అధ్యాయం గొప్పదే. ఏమండి కనుక ప్రియులారా మనము మొదటి వచనం చూసినట్లయితే విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులు ఒకని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయును అని వారు ఆయన్ను కనిపెట్టి చుండిరి. పరిసయ్యులకు ఉండే గుణం ఏంటంటే యేసుప్రభువారిని ఎప్పుడు కూడా యేసుప్రభువారిని వారు విశ్వసించలేదు. ఆయన ఎలా తప్పు పడదామా, ఎక్కడ దొరుకుతాడా అని చూస్తారు, ఒక గుంటనక్కలాగా. ఏమండి అయితే ఇక్కడ విశ్రాంతి దినం నాడు ఈయన ఏం చేస్తాడు? విశ్రాంతి దినం నాడు ఏమీ చేయకూడదు కదా. మరి ఈ విశ్రాంతి దినం నాడు ఒక రోగము కలిగినటువంటి జలోదర రోగం అంట కలిగిన ఆ వ్యక్తి కనిపిస్తున్నాడు కదా, మరి ఈయన స్వస్థపరుస్తాడా ఏంటని వారు కనిపెడుతున్నారు. ఏం చేస్తాడో చూద్దామని. విశ్రాంతి దినమున ఏం చేయాలి, ఏం చేయకూడదు దేవుడు చెప్పాడు, కానీ వీరు దానికి ఎక్స్ట్రా మరికొన్ని ఆచారాలను కలిపారు. విశ్రాంతి దినమున మనిషికి మంచి చేయవచ్చు. ఎందుకంటే యేసుప్రభువు ఒక మాట చెప్పారు చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, మార్కు సువార్త 2:27 వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం ఆలోచన చేద్దాం. మార్కు సువార్త 2:27లో, మార్కు సువార్త 2:27-28 వచనాలు చదువుతున్న చూడండి. మరియు విశ్రాంతి దినము
మనుషుల కొరకే కానీ నియమింపబడిను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పును. విశ్రాంతి దినమును నియమించిందే, ఆ విశ్రాంతి దినమునకు ప్రభువే యేసుక్రీస్తు వారు. అసలు ఆ విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసింది, నియమించింది ఎవరు? ఏమండి, ఏ దినానికైనా ఆయనే ప్రభు. ఏమండి, కాలానికి ప్రభు ఆయనే. కాలాన్ని నడిపించిన వాడు, కాలాన్ని కలిగించిన వాడు, కాలానికి అధిపతి యేసుక్రీస్తు వారు. ఆ విషయం వారు తెలియలేదు, తెలుసుకోవట్లేదు. ఇంకొక విషయం చెప్తున్నారు ఆయన అక్కడ. విశ్రాంతి దినం ఆయన ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఏమండి, మనుష్యులు విశ్రాంతి దినాన్ని బట్టి ఒక నీతి నేర్చుకోవాలి. దేవుడు ఆ విశ్రాంతి దినం ఒక నీతిని తెలియచేస్తారు. ఏంటా నీతి? ఏమండి, మనుషులు భూమి మీద తమ పనులు ముగించి శాశ్వతమైన విశ్రాంతిలోనికి ప్రవేశించాలి అనే ఒక నీతి ఆ సబ్బాతు దినంలో ఉంది. ఏమండి, సో 6 దినాలు లోకంలో మీ పనులు చేసుకుని 7వ దినం నా యొద్ద విశ్రాంతి మీరు పొందండి అన్న ఒక సత్యం కూడా అందులో ఉంది. అయితే వీరు అది గ్రహించకుండా విశ్రాంతి దినం నాడు వేరే దైవ విరుద్ధమైనట్టు, వాక్య విరుద్ధమైన ఆచారాలు కల్పించుకున్నారు. ఈరోజు కూడా క్రైస్తవులు కొంతమంది, నేను ఒక సంఘానికి వెళ్ళేవారు, ఒక డినామినేషన్ సంఘానికి వెళ్ళేవాడిని. వారు పాస్టర్ గారు ఎవరు లేరండి, మాకు రండి అంటే వెళ్ళాను. వెళ్తే ఆ యొక్క సంఘస్థులు ఎలాంటి వారు అంటే, శ్రమల దినాలు, లెంట్ డేస్, ఇప్పుడు లెంట్ డేసే కదండి మనకి. ఈ లెంట్ డేస్ లో ఏం చేసేవారు అంటే, ఆ లెంట్ డేస్ కి బైబిల్కి విరుద్ధమైనటువంటి ఆచారాలను కలిపి పాటించేవారు లెంట్ డేస్ నాడు. ఈరోజు కూడా కొంతమంది అలా పాటించేవారు ఉన్నారు. ఏం చేసేవారు? నేను చెప్పేవాడిని, కొన్నాళ్ళు చెప్పాను. ఏమండి, వారు లెంట్ డేస్ ఏం చేసేవారు? మాంసం తినకూడదు, చెప్పులు వేసుకోకూడదు, మెడలో మాల వేసుకోవాలి, వైట్ డ్రెస్ వేసుకోవాలి. ఇంకా వీటన్నిటికంటే వేరే ఒక ఆచారాన్ని పెట్టుకున్నారు. ఏంటి ఆచారం అంటే, ఎవరైనా చనిపోతే, అంటే సంఘంలో ఉన్నవారు కూడా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే మా సంఘంలో ఒక ఆమె, ఆ లెంట్ డేస్ లో ఒక ఆమె చనిపోతే మిగతా వారు ఎవరు రాలేదు. ఎందుకు రావట్లేదు అని అంటే, ఈ రోజు లెంట్ డేస్ కాబట్టి వెళ్ళకూడదు శవం దగ్గరికి అని అంటారు. అప్పుడు నేను లెఫ్ట్ అండ్ రైట్ వాక్యానుసారంగా వారికి వాయించేస్తే, అప్పుడు మీ వాక్యం మాకు నచ్చలేదండి, మీరు మాకు అవసరం లేదండి అని చెప్పేశారు. ఈరోజు క్రైస్తవులు కూడా ఇలాంటి ఆచారాలు, ఏమండి, లెంట్ డేస్ పాటించొద్దని నేను చెప్పట్లేదు. ఏమండి, అది వాక్యానుసారంగా ఏ ఆచారమైనా, ఏమండి, పాటిస్తే అది సదాచారం అవుతుంది. వాక్యానికి భిన్నంగా, వాక్యానికి వ్యతిరేకంగా ఏ ఆచారమైనా పాటిస్తే అది దురాచారం అవుతుంది. ఏమండి, కనుక ప్రియులారా, మనం చేసే ఆచారము సదాచారమా దురాచారమా ఆలోచన చేయండి. వీరు విశ్రాంతి దినం దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసుకోలేదు. అసలు ఆ విశ్రాంతి దినాన్ని నియమించింది ఎవరో కూడా తెలుసుకోలేదు. ఆ విశ్రాంతి దినానికి ప్రభువు ఎవరో తెలుసుకోలేదు. కానీ విశ్రాంతి దినానికి ప్రభువు ఎవరో? యేసుక్రీస్తు వారే. ఆ దినాన్ని నియమించిందే ఆయన. ఆ దినాన్ని మార్చగలడు, ఏదైనా ఆ దినాన్ని తీసివేయగలడు కూడా. ఎందుకంటే ఆ అధికారం ఆయనకు ఉంది. ఆయన్నే తప్పు పట్టాలనేటటువంటి, ఈరోజు ఎంతో మంది దేవునినే తప్పు పడతారు. దేవునినే, ఏమంటే ఏదో అన్యాయం చేసేసాడు, వీరిలో లోపం ఉందని తెలుసుకోరు, వీరిలో లోపాలు సరిచేసుకోరు. దేవుని మీదే ఏదైనా వారు అనుకోనిది జరిగితే, వారు అనుకున్నది జరగకపోతే దేవుని మీద నిందలు వేస్తారు, దేవునినే తప్పు పడతారు. దేవుడు మాకు అన్యాయం చేసేసాడు అంటారు. వీరు చేసింది వీరికి తెలీదు, వీరు తెలుసుకోరు. దేవుడు ఎక్కడైనా అన్యాయస్తుడండి? ఏమండి, ఆయన న్యాయవంతుడు. ఏమండి, ఆయన పరిశుద్ధుడు. ఆయన అన్యాయము చేయుట అసంభవం అని యోబు గ్రంథంలో రాయబడింది. కనుక అలాంటి న్యాయవంతుడు ఎక్కడైనా అన్యాయం చేస్తాడా?
అలాంటి పరిశుద్ధుడు ఎక్కడైనా ఏమండి ఆ పాపం చేస్తాడా? కాబట్టి ప్రియులారా, ప్రభువారిని తప్పు పెట్టేటంతగా మీరు విశ్రాంతి దినాన్ని ఏం చేస్తారు? విశ్రాంతి దినాన్ని ఒక వ్యర్థమైన ఆచారంగా, ఏమంటే దేవుడి చెప్పని ఆచారాలను, ఒక మనిషిని బాగు చేస్తాడు ఆ రోజు ఆయన విశ్రాంతి దిన స్వస్థపరుస్తుంటే స్వస్థపరచకూడదు అని వారు ఆలోచన చేస్తున్నారు. అంటే ఒక మనిషికి మంచి కూడా చేయకూడదు విశ్రాంతి దినం, ఒక మంచి పని కూడా చేయకూడదు అనేటంత మూర్ఖపు ఆచారంలోనికి, లేదంటే వాక్య విరుద్ధమైనటువంటి దురాచారంలోనికి వెళ్ళిపోయారు వీళ్ళు. అండ్ ఒక వ్యక్తి రోగముతో ఉన్నాడు, ఎంతో బాధపడుతున్నాడు. ఆ వ్యక్తిని బాగు చేయటానికి ఆ విశ్రాంతి దినం నాడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన్ను స్తుతించాలి, ఏమంటే దాన్ని బట్టి ఆయన గణపరచాలి. కానీ వారు ఆ విశ్రాంతి దినాన్ని ఆ మంచి పని కూడా చేయకూడదు అనుకుంటున్నారు. ఆ మంచి పని చేసి తప్పు పడుతున్నారు. ఏమండి కనుక పిల్లలు, ఆ విశ్రాంతి దినం ఎవరి కోసం? అంటే మనుషుల కోసమే, మనుషులకు మేలు కొరకే కదా. మరి ఆ రోజు మేలు చేయకూడదు అంటారేంటి? ఏమండి ఇలాంటి ఏమండి తప్పుడు ఆలోచనలో మీరు ఉన్నారో మనం ఆలోచన చేయాలి పిల్లరా. ఏమండి మరొక తర్వాత ఆ విశ్రాంతి దినం ఆ వ్యక్తి వారు బాగు చేసిన తర్వాత వారిని ప్రశ్నిస్తాడు ఆయన. ఏమంటే ఆ ప్రశ్నకు జవాబు ఆయన తెలియక కాదు, ఆయన సమస్తం ఎరిగిన వాడు యేసుక్రీస్తు వారు. ఏమండి సర్వము ఎరిగిన వాడు ఆయన. అయితే వారు దానికి సమాధానం చెప్పరు. ఏమని అడిగాడు? విశ్రాంతి దినం మీ పశువులు ఏదైనా ఒక గొయ్యిలో పడిపోతే మీరు తీరా, గుంటలో పడిపోతే తీరా విశ్రాంతి దినం అడిగితే సమాధానం చెప్పలేదు. ఎందుకంటే వారి సొంత పశువులు కానీ విశ్రాంతి దినం పడిపోతే తీస్తారు వాళ్ళు. అది తప్పు కాదు వాళ్ళకి. అంటే ఒక జంతువు ప్రాణము కంటే మనిషి ప్రాణాన్ని, ఏమంటే ఒక జంతువుకి శ్రమ కలిగితే తెగ బాధపడిపోతారు, కానీ మనిషికి శ్రమ కలిగితే ఏమాత్రం పట్టింపు లేని మూర్ఖులకి ఈరోజు ఎంతో మంది ఉన్నారు పిల్లరా. ఏమండి ఈరోజు కూడా ఏమండి ఒక ఆవుకి ఏదో నష్టం జరిగితే ఎంతో బాధపడిపోతారు. ఆవుని దేవతగా ఏమని భావిస్తూ ఉంటారు. ఆవుని చంపేస్తే మనుషుల్ని చంపేస్తారు ఆవు కోసం, ఏమండి పశువుల కోసం. ఇక్కడ ఒక పశువు గుంటలో పడిపోతే విశ్రాంతి దినం నాడు తీస్తారు, కానీ అదే విశ్రాంతి దినం ఒక మనిషి, రోగముతో ఉన్న మనిషిని బాగు చేస్తే ఆయన తప్పు పడుతున్నారు. వీరు ఎంత మూర్ఖంగా ఆలోచన చేస్తున్నారు తెలుసా? ఏమండి కాబట్టి ప్రియులారా, ఇలా ఈ పరిసయ్యులు లాంటి వేషధారణ భక్తి, లేదంటే దేవుని ఆజ్ఞలకు వ్యర్థమైన వాటిని కలిపే భక్తి మనము చేయకూడదు. ఏమండి తర్వాత చూసినట్లయితే ప్రియులారా, 7వ వచనం నుంచి ఉన్న సందర్భాన్ని చూస్తే అక్కడ తగ్గింపు గురించి, ఇక్కడ భోజనానికి పిలువబడిన వారు ఈయన కూడా పరిసయ్యుని ఇంటికి భోజనానికి వచ్చారు కదండి. ఇంకా అనేక మంది కూడా అక్కడికి వచ్చారు. వారు ఏం చేస్తారంటే మంచి మంచి స్థలంలో అగ్ర పీఠాలను ఏర్పరచుకుని అక్కడ అగ్రపీఠ మంచి స్థాయి, ఉన్నత స్థాయిలో కూర్చోవాలి, మేము పై స్థాయిలో కూర్చోవాలి అన్నట్టుగా ఒక అగ్రపీఠాలను ఏర్పరచుకున్నారంట. ఏర్పరచుకుని వారు కూర్చుంటూ అప్పుడు ప్రభువు చెప్తున్నారు, ఏమని బోధిస్తున్నారంటే, ఇదిగో నీవు నిన్ను పిలిచిన వాడు పైన కూర్చోమని చెప్పే విధంగా నీవేం చేయాలి? నిన్ను నీవు తగ్గించుకొని క్రిందను కూర్చో. అప్పుడు మనం ఎప్పుడైనా విందుకు భోజనకు వెళ్ళాం అనుకోండి, తక్కువని ఏదో పెద్ద ప్లేస్ లో కూర్చొని పోవాలనుకోకూడదు. తగ్గింపు కలిగిన వానిగా వారు పిలిచేంత వరకు మనం వెయిట్ చేయాలి. వారు పిలవకుండానే కొంతమంది వారు పిలవకుండా వీళ్ళే కల్పించుకొని మరి వారి ఇంట్లోనికి వెళ్ళిపోవటం, లేదంటే వాళ్ళు పెద్ద పెద్ద సీట్ల మీద కూర్చోవడానికి వెళ్ళిపోవడం చేస్తుంటారు. కనుక పిల్లరా, అక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎవరైనా నిన్ను విందుకు పిలిచినప్పుడు, వారు ఇంటికి ఆ విందుకి నువ్వు వెళ్ళేటప్పుడు వారు నిన్ను ఆహ్వానించేంత వరకు, నువ్వు ఎక్కడ కూర్చోవాలో ఆ ప్లేస్ వారు నిర్ణయించేంత వరకు నీవు తగ్గింపగలిగి అక్కడ కిందనే ఉండు అని ప్రభువారు చెప్తారు. ఎందుకంటే
అది ఒక ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్ గా అంటే దీన్ని తీసుకోమంటున్నారు ఆయన. ఎందుకని మనం తగ్గింపు కలిగి ఉండాలి, ఎక్కడైనా తగ్గింపు ఉండాలి. తగ్గింపు లేని వారు పిల్లరా హెచ్చింపబడలేరు, దేవుని చేత హెచ్చింపబడలేరు. ఈరోజు ఎంతో మందికి తగ్గింపు లేదు. వారు చెప్తే నేను వినడమేంటి అనే అహం. ఏమండి, ఆయన బోధిస్తే నేను వినడమేంటి, లేదంటే ఆయన చెప్తే నేను వినడమేంటి, లేదంటే ఆయన పిలిస్తే నేను వెళ్ళడం ఏంటి అనేటటువంటి అహంకారం, లేదండి ఆ తగ్గింపు లేకపోవడం కారణం ఏంటి? అహంకారం. అంతే కదండి. సో అలాంటి భావం మనలో రాకూడదు. మనం తగ్గించుకోవాలి. మన ప్రభువారే ఎంతగా తగ్గించుకున్నారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలు మన ప్రభువే మనకు మాదిరి. ఏమంటే ఒక పౌలు గారు మనకు ఒక మాదిరి. అలాంటి తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రిక చూద్దాం, చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. 6వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునిను. ఏమంటే ఆయన మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునెను. ఏ విధంగా తగ్గింపు కలిగి ఉండాలో ఈ యొక్క సందర్భంలో ప్రభువారు మనకు నేర్పిస్తున్నారు. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా తగ్గించుకోవాలి. లోకస్వార్త 18వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి. ఏమంటే అక్కడ తగ్గింపు గురించి ప్రభువారు చెప్తారు. పరిసయ్యుడు ప్రార్థన తగ్గింపు లేని ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభువా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. ఇదిగో ఈ దొంగలాగా లేని, ఈ యొక్క ఈ చోరులాగా లేని, ఈ వ్యక్తిలాగా లేని నేను చాలా పవిత్రంగా ఉన్నాను. నేను దశంభాగాలు ఇచ్చేస్తున్నాను. ఇలాగ తగ్గింపు లేకుండా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు దేవుడు తెలియదా? ఏమండి, తగ్గింపు లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఆ పరిచయని ప్రార్థన వినబడలేదు. కానీ తన్ను తాను తగ్గించుకున్నటువంటి ఒక సుంకరి ప్రార్థిస్తాడు. ఏమనంటే, దేవా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన తగ్గింపు ప్రార్థనకు సమాధానం వెంటనే ఇచ్చాడు. కనుక తగ్గింపు మన జీవితంలో ఉండాలి. పేతురు గారు కూడా అదే చెప్తారు. పేతురు గారు రాసిన పత్రికలో, ఏమంటే యాకోబు పత్రికలో కూడా అదే మాట ఉంటుంది. యాకోబు పత్రికలో చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5లో కూడా చూసినట్లయితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయము 5వ వచనం, చిన్నపిల్లారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, అంటే తగ్గించుకోండి. మీరు ఎదుటివాని ఎల్ల దీన మనస్సుని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులు తగ్గింపు కలిగిన వారుగా మీరు ఉండాలి, లోబడే వారిగా ఉండాలి. తగ్గింపు అంటే లోబడటం. పెద్దల దగ్గర, ఏమండి, అనుభవజ్ఞులైనటువంటి సేవకుల దగ్గర, వాక్య జ్ఞానం ఎరిగిన సేవకుల దగ్గర తగ్గించుకునే వారు ఉండాలి. ఏమండి, పెద్దల దగ్గర దేవునికి భయపడే పెద్దల దగ్గర కూడా మనం భయపడాలి. దేవునికి భయపడే పెద్దలకు కూడా మనం లోపడాలి. ఎందుకంటే వారు అనుభవజ్ఞులు కదా. కనుక పిల్లరా, ఈరోజు ఆ తగ్గింపు లేదు. అలాంటి తగ్గింపు లేకపోతే ఏమంటాడు? అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహిస్తాడు. తగ్గింపు కలిగిన వారికి కృపానుగ్రహించబడుతుంది. యాకోబు పత్రికలో కూడా ఏమని చెప్తున్నాడు తగ్గింపు కలిగిన వారి గురించి? యాకోబు పత్రిక 5:6 అధ్యాయం చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5 అధ్యాయాలు ఉంటాయి ఇందులో. 5వ అధ్యాయంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయము ఇక్కడ ఏమని రాయబడింది? ఉన్నటువంటి ఒకరినొకడు విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువును అయితే ఒకరినొకడు ఒప్పుకోండి, మీరు ఒకరినొకరు స్వస్థపడినట్టు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన బలము గలదై, ఇక్కడ కాదండి, ఇంకొక సందర్భం ఉంటుంది. అది ఇక్కడది 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయంలో తగ్గింపు గురించి
యాకోబు గారు చెప్తున్న మాట ఎక్కడుందండి? 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. మీలో ఎవడైనాను సరే ఆ వచనాన్ని తర్వాత చూద్దాం, చెప్తాను. 4వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అది మీరు దేవునికి లోబడి ఉండే అపవాదిని ఎదిరించుడి అంటే దేవునికి లోబడాలి, దేవుని దగ్గర తగ్గించుకోవాలి, పెద్దల దగ్గర తగ్గించుకోవాలి. అంటే మీరు ఏం కావాలండి? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు అని స్పష్టంగా ఇక్కడ మనకు రాయబడింది. సో తగ్గింపు గురించి ఈ విషయం చెప్తుంది. అలాగే మరి 13వ వచనం నుంచి 7 నుంచి 11వ వచనం వరకు తగ్గింపు గురించి, 12వ వచనం నుంచి రాయబడినటువంటి మాటలు చూస్తే ఇక్కడ విందు గురించి చెప్పబడింది. విందు అనేది ఎలాగా మనం ఎలాంటి విందు చేయాలి. ఈరోజు మనము ఈ వచనాన్ని చాలా మంది ఇష్టపడతారు క్రైస్తవులు, కానీ ఇలా చేయరు. ఇలా చేసేవారు ఏరి ఒకసారి చూడండి. లోకసువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుంచి మరి ఆయన తన్ను పిలిచిన వారిని ఇట్లను దేవుని నీవు పగటి విందైన రాత్రి విందైన చేయనప్పుడు నీ స్నేహితునైను నీ సహోదరునైను నీ బంధువునైను పొరుగు వారినైనా నీవు పిలవద్దు. వారికి ఒకవేళ నీవు మరలా పిలుస్తారు కనుక నీ ప్రత్యుపకారం కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు ఏం చేయాలంటే, మనం క్రైస్తవులైన మనం బేదలను, అంగహీనులను, కుంటివాండ్రులను, గుడ్డివారిని పిలుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగదువు, నీతిమంతుల పునరుద్ధానములో నీవు ప్రత్యుపకారం పొందదు అని చెప్పను. చూడండి, అంటే మనం ఎవరిని విందుకు భోజనం పిల్లాలి? మనమైతే ఎవరిని పిలుస్తాం? బాగా డబ్బులు ఉన్న వారికి మనం ఇన్విటేషన్ ఇస్తాం. ఏమంటే డిన్నర్కి కానీ మీల్స్ కానీ ఎవరికి ఇస్తాం? మనం బాగా డబ్బులు ఉన్న వారికి, మన దగ్గర బంధువులకి ఇస్తాం. కానీ యేసుప్రభువు వారు ఏమంటున్నారు ఇక్కడ? దీనులకి ఇవ్వండి, ఏమీ లేని వారికి ఇవ్వండి. వారికి ఇస్తే వారు మీకు చేయలేరు కనుక వారు చేయలేని దాన్ని ఎవరు మీకు చేస్తారు? దేవుడు మీకు చేస్తాడు. అంటే వారికి నువ్వు పెడితే దేవుడు నీకు పెడతాడు. అంటే పేదవారికి నువ్వు పెడితే, పేదవాడైతే నీకు పెట్టలేడు కదా. ఏమంటే ఏమి లేనివాడైతే నీకు పెట్టలేడు కదా. వారి బదులు దేవుడు నీకు పెడతాడు. సాంస్కృతికంగా ఉంటది కదండి, పేదవానికి ఇస్తే యెహోవాకు అప్పిచ్చినట్టే ఆయన ఉంటది. కనుక పిల్లలు పేదవానికి విందు భోజనం పెట్టాలి, ధనవంతులకి మనకు పెట్టగలిగిన వారిని పిలుస్తాం మనం. కనుక అలాంటి విందు చేయకూడదు. యేసుప్రభువు వారు ఖచ్చితంగా ఈ ఆజ్ఞను మన క్రైస్తవులందరికీ, దేవుని నమ్ముకున్న వారందరికీ చెప్తున్నారు. ఎంతమంది పాటిస్తున్నారు దీన్ని? ఏమండి? కాబట్టి పిల్లరా, తర్వాత సందర్భాలు చూసినట్లయితే దేవుడు విందు ఎలాంటి విందు ఏర్పాటు చేశాడో, ఆ విందు ఏంటి అని అంటే పిల్లరా, ఫాస్ట్ గా చెప్పేస్తున్నా, టైం లేదు కనుక. దేవుడు ఏర్పాటు చేసే విందుకు అందరినీ పిలవమని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఎలాంటి, ఈ యొక్క 12, 13, 14 వచనాల్లో మనం ఏర్పాటు చేసిన విందుకి ఎలాంటి వారిని ఆహ్వానించాలో చెప్పాడు. తర్వాత 15వ వచనం నుంచి మనము ఎలాంటి దేవుని విందుకు దేవుని విందుకు మనము ఆహ్వానించబడుతున్నప్పుడు, దేవుని విందుకు మనం వెళ్తున్నప్పుడు సాకులు చెప్పకూడదు. దేవుడు ఎవరి విందు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనే ఆ జీవాహారం. ఏమండి, మనకు పాప క్షమాపణ ఇవ్వటానికి, మన పాపను విమోచించడానికి, దేవుని రాజ్యమునకు వారసులుగా చేయటానికి ఆ గొప్ప విందుకు దేవుడు ఏర్పాటు చేసిన విందు ఎవరో? యేసుక్రీస్తు వారే. అందరినీ ఆహ్వానిస్తున్నాడు. మొదటి యూదులను ఆహ్వానించాడు. ఏమంటే అందరి ప్రపంచ ప్రజలు అందరిని ఆహ్వానిస్తున్నాడు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క షాక్ చెప్తున్నారు. ఒక ఆయన అంటాడు, నేను రాలేను, క్షమించండి, నేను పొలం కొన్నాను. పొలం కొంటే రాలేడంట. పొలం ఎప్పుడు చూడడానికి వెళ్తారు? కొనకు ముందు చూస్తారా, కొన్ని తర్వాత చూస్తారా? కానీ ఏమంటాడు, నేను పొలం కొన్నాను, నేను చూడడానికి వెళ్తున్నాను అంటున్నాడు. మరొక ఆయన ఏమంటాడు, ఇదిగో నేను రాలేను, నేను ఎద్దులు కొన్నాను, నాకు అవసరమైన వస్తువులు కొన్నాను, నేను రాలేను అంటాడు. అసలు ఎప్పుడు
చూస్తారండి. కొన్ని తర్వాత చూస్తారా, కొనకు ముందు చూస్తారా? ఏమంటే కొన్ని ముందే చూస్తారు, కానీ కొనేసిన తర్వాత ఏం చూస్తాడు? అలా అంటే వేరు వేరు షాకులు చెప్తారు అన్నమాట. వేరు వేరు పనికి మాలిన రీజన్స్ చెప్తారు. దేవుని దగ్గర ఈ రోజు కూడా సంఘంలో రండమ్మా అంటే, ఆదివారం నాడు రండి, ఆరాధన చేద్దు రండి, ఏవేవో రీజన్స్ చెప్తారండి. అనవసరమైన రీజన్ చెప్తారు దేవుని సన్నిధికి రావటానికి, దేవుని ఆరాధించడానికి. రకరకాల రీజన్స్ అవి. అలాంటి రీజన్స్ దేవుడు అంగీకరించడు. ఏమంటే ఇంకొక ఆయన ఏమంటాడు, నేను పెళ్లి చేసుకున్నాను అంటాడు. పెళ్లి చేసుకుంటే ఏమైంది? భార్యను తీసుకొని విందుకెళ్ళు. అలా కాదు. కనుక ప్రియులారా, ఇక్కడ రకరకాల అనవసరమైన రీజన్స్ చెప్పేవారు కనిపిస్తుంది. ఈ రోజు కూడా అంతే అంటే క్రైస్తవులు అనేక రీజన్స్ దేవుని వాక్యం వినడానికి, ప్రార్థన చేయడానికి, ఏమండి దేవుని స్తుతించడానికి, సువార్త చేయటానికి వెళ్లకుండా, ఏమండి దేవుళ్ళు ఆనందించడానికి, ఆ గొప్ప జీవాహారం అనుభవించడానికి, జీవాహారం తినడానికి వెళ్ళడానికి అనేకమైన రీజన్స్ చెప్తారు. అవన్నీ కూడా ప్రియులారా దేవుని ముందు పనికి మాలిన రీజన్స్ అవన్నీ కూడా. కనుక ప్రియులారా, అన్ని ఇచ్చింది ఆయనే కదా. ఆయన కోసం, ఆయన పని కంటే, ఆయన ఆరాధించడం కంటే గొప్పదేముంది? ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే, ఆయన శక్తిని ఇవ్వకపోతే, ఆయన బలం ఇవ్వకపోతే నువ్వేం పని చేస్తావు, నువ్వు ఎలా చేస్తావు? అలాంటి ఆలోచన లేని వారుగా ఇక్కడ వీళ్ళందరూ కనిపిస్తున్నారు, ఈ షాకులు చెప్పేవారు అందరూ. కనుక ప్రియులారా, ఆ తర్వాత శిష్యులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. శిష్యుల గురించి 25 నుంచి చివరి వచ్చిన వరకు, శిష్యులు ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి, నాకంటే ఎక్కువగా నా తల్లిని కానీ తండ్రిని ఎవరిని ప్రేమించకూడదు. అండ్ అన్ని ఇచ్చినది దేవుడే కదండి. మనకి తల్లిదండ్రులను ఇచ్చింది ఎవరు? ఆయనే. ఏమండి మరి ఆయనకంటే ఎవరినైనా ఎక్కువగా ప్రేమించవచ్చా? ఆయనకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. మనకు తల్లిదండ్రులు ఇచ్చింది ఆయనే, వారిని గౌరవించమని చెప్పింది. తల్లిదండ్రులు కానీ, మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, అందరినీ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆ బంధాలన్నీ, మన రక్త బంధాలన్నీ దేవుడు ఇచ్చినవే. మరి ఆ రక్త బంధాలన్నీ మనం గౌరవించమని కూడా ఆయన చెప్పాడు. నీ సహోదరులను ప్రేమించమని చెప్పాడు, నీ భార్యని ప్రేమించమని చెప్పాడు, నీ భర్తకు లోబడమని చెప్పాడు, తల్లిదండ్రులను సన్మానించమని చెప్పాడు. అవన్నీ కూడా ఏం చేయాలి? మనం ఆయన చెప్పినట్టుగా చేయాలి. కానీ ఆయన కంటే ఎక్కువగా చేయకూడదు. ఏమండి? సో మన రక్త బంధువులన్నిటినీ ఆయన చెప్పినట్టుగా గౌరవించాలి. శరీర బంధాలన్నిటినీ గౌరవించాలి. కానీ ఆయన కంటే ఎక్కువగా కాదు. ఆత్మబంధం కంటే శరీర బంధం ఎక్కువగా మనం చేయకూడదు. అలాగే మన శరీర బంధాలను ఆత్మ బంధాలుగా మార్చుకోవాలి. ఏమంటే యేసుప్రభువు వారు అదే విషయాలు, చాలా విషయాలు చెప్పారు. ఆయన కూడా తన శరీర బంధాలుగా ఉన్న వారిని, తన తల్లిని, సహోదరులను మార్చుకున్నాడు. తర్వాత వారు మారారు. ఇలా చూస్తున్న పిల్లలు. కాబట్టి శిష్యులు అనేవారు ఎలా ఉండాలంటే ఈ విధంగా ఉండాలి. దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించకూడదు శిష్యుడు. చివరికి తనను కూడా, ప్రతి దినం తన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. అంటే ఏంటిదని అర్థం? ప్రతి దినం మనకు ఉన్నటువంటి మన శ్రమలను భరిస్తూ ఆయన ఫాలో అవ్వాలి. ఏమంటే ఈరోజు మరి ప్రతిదినం మన శ్రమలను భరిస్తూ ఆయన ఫాలో అవుతున్నామా? ఆ శ్రమల నుంచి విడిపించి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నామా? ఆలోచన చేయాలి ప్రియులారా. కనుక మన శ్రమలను భరిస్తూ ప్రతి దినము ఆయన ఫాలో అవ్వాలి. ఆయన సిలువను ఆయన సిలువను ఆయన వెంబడించే వరకు ఉండాలి. ఏమండి? కాబట్టి ఇప్పుడు అలా ఉంటున్నామా లేదనేది ఒకసారి చూసుకోవాలి. లేకపోతే నా శిష్యులు కానేరరు అంటున్నాడు ప్రియులారా. కాబట్టి మనము మన యొక్క స్వార్థాన్ని కూడా విడిచిపెట్టి ఆయనతో వెళ్ళాలి అని చెప్తున్నాడు. చూడండి, చివరి 33వ వచనం చూసినట్లయితే 14:33లో, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. మనకు కలిగినదంతా విడిచిపెట్టాలి. అంటే మన స్వార్థాన్ని విడిచిపెట్టేయాలి. ఆయనకంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. ఆయనకంటే దేన్ని ఎక్కువగా మనం ఎంచకూడదు. చివరికి మన ప్రాణమైనా సరే, మన ప్రాణం కూడా ఆయన కోసం పెట్టాలి. నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకును, నా నిమిత్తము తన ప్రాణం కోరువాడు దాన్ని పోగొట్టుకుని అన్నాడు. ఈ మాట నాకు చాలా ఇష్టం ప్రియులారా. నిజం, ఆయన కోసం మనం దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధపడాలి. ఆయన కోసం ఎంత శ్రమైనా పడడానికి సిద్ధపడాలి. కనుక అలాంటి ఆ మనస్సు ప్రతి శిష్యునికి ఉండాలి. తమ స్వార్థాన్ని త్యాగం చేయాలి. తమ స్వార్థాన్ని విడిచిపెట్టాలి. మన యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టాలి. ఆయన కంటే ఎక్కువగా మన బంధువులు, రక్త సంబంధం ఎవరిని
ఏమంటే ప్రేమించకూడదు. దేవుని పని కంటే ఏది ఎక్కువగా చేయకూడదు. అలాగని వాటిని విడిచిపెట్టే రక్త సంబంధికులు వదిలే అందరిని కాదు. ఏమంటే వారిని మా రక్త బంధువుల్ని ఏమంటే ప్రేమించాలి, కానీ ఆయన కంటే ఎక్కువగా కాదు అని అర్థం. అంతేగాని మన బంధువులు మన స్నేహితులను విడిచిపెట్టేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే సేవకులు మేము సేవ పేరు చెప్పి ఇంట్లో వాళ్ళతో గొడవ పడుతూ ఏమంటే మేము సేవ అని చెప్పుకొని భార్యతో గొడవ, పిల్లలతో గొడవ, ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ, సేవ అని చెప్పుకొని ఊరి మీద తిరుగుతున్నారు. అలాంటి పని చేయకూడదు. నీ యొక్క దేవుడు నీకు ఇచ్చారు, దేవుడు ఈ భార్యని దేవుడు ఇచ్చాడు, ఆమెను ప్రేమించమని ఆయనే చెప్పాడు. నీకు భర్తను దేవుడు ఇచ్చాడు, ఆయన ప్రేమించమని ఆయన చెప్పాడు. తల్లిదండ్రులు ఆయన ఇచ్చాడు, వారిని సన్మానించమని ఆయనే చెప్పాడు. అవి చేస్తూనే వాటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. అవి చేస్తూనే వాటికంటే ఎక్కువగా ఆయన ప్రేమించాలి. అది శిష్యుడికి ఉండవలసిన లక్షణం. ఏమండి, తమ స్వార్థాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఏమంటే అవసరమైతే దేవుని కోసం దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధపడాలి. అలాంటి మనస్తత్వంతో మనం సేవ చేయాలి. అప్పుడే మనము ఉప్పు సారము కలిగిన వారుగా ఉంటామని కింద చెప్తున్నాడు. ఏమంటే అలాంటి శిష్యులే అలాంటి శిష్యులు ఉప్పు సారం కలిగి ఉంటారు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారం అయితే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు. అంటే సారము లేని క్రైస్తవులుగా ఉంటే మనం పనికిరాము. ఏమండి, దేవుని కొరకు దేన్నైనా త్యాగం చేసేవారుగా, మన స్వార్థాన్ని విడిచిపెట్టేవారిగా ఉండాలి. ఉప్పు సారం కలిగి, ఉప్పు లో సారం ఉంటేనే అది వాడతారు. ఏమండి, దానిలో సారం లేదనుకుంటే వాడతారా? ఈరోజు క్రైస్తవులు ఉప్పు సారం లేని వారిగా ఉంటున్నారు. కొంతమంది, అందరు నేను చెప్పట్లేదు, కొంతమంది మంచి త్యాగపూరితంగా సేవ చేస్తున్న వారు ఉన్నారు. కానీ కొంతమంది క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వారు లోకములో ధన సంపాదన కోసమే దేవుని సేవ చేస్తూ, లేదంటే లోకములో ఏమంటే వారి యొక్క బంధువులు, స్నేహితులు వారినే ఎక్కువగా దేవుని కంటే ప్రేమిస్తూ వారితోనే దేవుని కంటే ఎక్కువగా గడుపుతూ ఉంటున్నారు. ఏమంటే దేవుని కంటే ఎక్కువ వారితోనే గడుపుతారు, వారినే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇలాంటి వారు ఉప్పు సారం లేని వారు. ఉప్పుకు సారం లేకపోతే అలాంటి వారు ఎలా ఉంటది? ఉప్పు నిస్సారంగా ఉంటది. అలాంటి నిస్సారమైన వారు అవుతారు. కనుక పిల్లరా, మనము దేవుడు మనకిచ్చిన బంధువులను, శరీర సంబంధులందరినీ ప్రేమించాలి, వారిని గౌరవించాలి. ఆ బంధాలను, రక్త బంధాలను గౌరవించాలి, శరీర బంధాలను గౌరవించాలి. కానీ దేవుని కంటే ఎక్కువగా కాదు. అంటే వాటిని, శరీర బంధాలను గౌరవిస్తూనే వాటికంటే దేవుని ఎక్కువగా విలువ ఇవ్వాలి, దేవుని ఎక్కువ గణపరచాలి, దేవుని ఎక్కువ మనము గొప్ప చేయాలి. ఏమండి, అలాగే ఆ యొక్క రక్త సంబంధికుల్ని లేదా మన శరీర సంబంధికులు ఏం చేయాలి? ఆత్మ సంబంధులుగా మార్చుకోవాలి. అది శిష్యుడికి ఉండవలసిన లక్షణం. మనకు ఉండవలసిన త్యాగాన్ని, స్వార్థాన్ని త్యాగం చేయాలి, స్వార్థాన్ని విడిచిపెట్టాలి. ఏమంటే ఈరోజు సేవ పేరుతో ఎంతోమంది ఆస్తులు, కోట్ల ఆస్తుల కోసమే ఇప్పుడు గొడవలు పడుతున్నారు ఎంతో మంది. కనుక ఇప్పుడు అలా మనం ఉండకూడదు. లోకస్తుల్లాగా మనం ఉంటే మరి వారికి మనకి ఏం తేడా వస్తుంది? ఏం తేడా ఉంది? అందుకని శిష్యులు ఇలా ఉంటారు, శిష్యులైతే ఇలా ఉంటారు, ఉప్పు సారం కలిగిన వారు ఉంటారు, సారం కలిగి ఉంటారు అని ప్రభువారు తెలియజేస్తున్నారు ప్రియరా. కాబట్టి ఆ విధంగా మనం ఉందాం. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో చాలా మంచి క్రైస్తవులు ఎలా ఉంటారు, మంచి క్రైస్తవులు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ మనకు 25వ వచనం నుంచి చివరి వచనం వరకు చెప్పబడింది. అలాగే విందు గురించి 12వ వచనం నుంచి 24వ వచనం వరకు విందు గురించి చెప్పబడింది. అలాగే 1 నుంచి 6 వరకు విశ్రాంతి దినము ఎలా ఆచరించాలో చెప్పబడింది. 7 నుంచి 11 వచనాలు తగ్గింపు జీవితం ఎలాగ ఉండాలో, తగ్గింపు కలిగిన వారు ఎలా ఉంటారో, వారిని ఎలా దేవుడు ఇచ్చిస్తాడో అనే విషయం కూడా మనకు ఈ యొక్క వచనాల్లో చెప్పబడింది పిల్లరా. ఆ విధంగా మనం జీవితాన్ని తగ్గింపు కలిగి ఉందాం. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల వెనక నీతిని గ్రహిద్దాం. విశ్రాంతి దినము అనే ఆజ్ఞను, సబ్బాత్ అనే ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు, దాని వెనక నీతి ఏంటో గ్రహించుకోవాలి. ఏమంటే అదే విధంగా విశ్రాంతి దినం మనుషుని కొరకు నియమించబడింది అని సత్యాన్ని గ్రహించుకుందాం. కాబట్టి మనకు మనుషుల మేలు కొరకే దేవుడు ఇచ్చిన ఏ ఆజ్ఞ అయినా సరే మన మేలు కొరకే అని రాయబడింది. ద్వితీయోపదేశకాండం రాయబడుతుంది 10వ అధ్యాయంలో, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు. అంటే దేవుడు ఇచ్చిన ఏ ఆజ్ఞ మన మేలు కొరకే అనే విషయం మనం తెలుసుకోవాలి.
కనుక విశ్రాంతి మన ఆజ్ఞ మన మేలు కోసం ఇచ్చాడు తప్ప అక్కడ విశ్రాంతిని మంచి చేయకూడదని కాదు. కనుక పిల్లరా ఆ విషయం తెలుసుకోవాలి. అలాగే తగ్గింపు కలిగి ఉండాలని తెలుసుకోవాలి. విందు ఎలా చేయాలో ఎలా చేయకూడదు, దేవుని విందులో పాల్గొన్న వారు ఎలా ఉంటారో, దేవుని విందులో పాల్గొని వారు ఎవరో, వారు ఎలాంటి సాకులు చెప్తారో అనే విషయం రాయబడింది. శిష్యులు లేదా నిజమైన క్రైస్తవులు ఎలా ఉంటారో, ఆ నిజమైన క్రైస్తవులకు ఉండవలసిన గుణాలు ఏంటో 25 వచనం నుంచి చివరి వచనం వరకు చెప్పబడింది. కాబట్టి నిజమైన క్రైస్తవులు ఉప్పు సారం కలిగిన వారుగా, స్వార్థాన్ని విడిచిపెట్టేవారుగా, ఏమంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారనే విషయం మనకు ఈ వచనాలన్నింటిలో తెలియచేయబడిన ప్రకారం అలాంటి జీవితాన్ని కలిగి మన అట్టి జీవితాన్ని దేవుడు మన అందరికి దయచేసి దీవించును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. నేను మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. వందనాలండి. చిన్న ప్రేయర్ చేసి ఆశీర్వదించి ప్రార్థన. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నైనా మీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా కొన్ని విషయాలు నైనా మేము నేర్చుకోవటానికి